6వ అధ్యాయము 38వ వచనం. యోహాను సువార్త. ఏదైనా నేను పరలోకం నుండి దిగివచ్చినది నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చడానికి కానీ నా ఇష్టానుసారం చేయుటకు కాదు. చూడండి, అందుకే మనకి కథోలిక సంఘం అంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి, కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, కొన్ని ఆదేశాలు ఉంటాయి. మనము మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తామంటే నీవు నేను ఒప్పుకుంటానేమో, తల్లి తీరిస ఒప్పుకో. నువ్వు నేను ఒప్పుకున్నా కూడా తల్లి తీరిస ఒప్పుకో. వాటికి ఆజ్ఞలకు కట్టబడి జీవించాలి, వాటి ఆజ్ఞలకు లోబడి జీవించాలి. అలా జీవిస్తేనే ఒక కథోలికగా మనము పిలువబడతాం, ఒక కథోలిక విశ్వాసిగా మనం పిలువబడతాం. అందుకే దేవుడు యేసుక్రీస్తు భగవానుడు అంటారు, దేవా పరలోకం నుండి దిగి వచ్చినది నన్ను పంపిన వాటి చిత్తం నెరవేర్చటకే కానీ నా ఇష్టానుసారము జీవించటకు కాదు అన్నారు. అందుకే వీళ్ళకి దేవుడు పెట్టారు. చూడండి, దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఆజ్ఞల ప్రకారము మనం జీవించగలగాలి. దేవుడు మనకంటే ఒక ప్రణాళిక ఇచ్చాడు, ఒక బాధ్యతను ఇచ్చాడు. ఆ యొక్క బాధ్యతను మనం సక్రమంగా నెరవేర్చాలి. అందుకే పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖలో కూడా ఒక మాట అంటాడు, వారి వారి స్థాయిలను బట్టి వారికి అర్హతలు నేను దయచేస్తాను. కొంతమందిని ఉపాధ్యాయులు గాను, కొంతమందిని కుటుంబ యజమానులు గాను, కొంతమందిని గురువులు గాను, కొంతమంది కుటుంబ పోషణలో కొంతమంది నాయకులు గాను నేను నియమిస్తానంటే వారి వారి స్థాయిని బట్టి వారి వారి అంతస్తులకు తగిన విధంగా వారికి బాధ్యతలు నేను నెరవేరుస్తానని. ఉదాహరణకు అందరూ గురువులు అవ్వలేదు, అవునా కదా? అందరూ మేము మా యొక్క బ్యాచ్లో మొత్తం 37 మంది వచ్చాము. ఇక్కడ ఇనిషియేషన్ 37 మంది వస్తే ఎంతమంది గురువులు అయ్యారు తెలుసా? 5 గురువులు అయ్యారు. ఎంతమంది? 5 గురువులు అయ్యారు. వచ్చింది ఎంతమంది? 30 మంది. అంటే దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క అనేది ఒక విధంగా ఉంటుంది. మనం ఒకటి ఆలోచిస్తాం, దేవుని ఆజ్ఞ అనేది, దేవుని యొక్క నిర్ణయం అనేది ఒక విధంగా ఉంటుంది. అందుకే దేవుడు మనకంటే మీరందరూ ఎవరు అనుకోలేదు, మనం కూర్చుంటాము, అవునా? దేవుడు ఆ యొక్క ప్రణాళిక మనకి ఏర్పరిచాడు, ఒక బాధ్యతలు ఇచ్చాడు. ఆ యొక్క ప్రణాళికను, ఆ యొక్క నిర్ణయానికి మనం కట్టుబడి జీవించాలంటే మన బాధ్యతలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన బాధ్యతలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ యొక్క బాధ్యతలు నెరవేర్చడంలో సేవ రూపాన్ని దాచాలి. ఒక విధేయత భావాన్ని కలిగి జీవించాలి. ఒక విధేయత భావాన్ని, ఒక సేవ భావాన్ని మనము కలిగి జీవిస్తే దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత మనం సక్రమంగా నెరవేర్చిన మనం అవుతామని. అంటే ఈనాటి 3 పట్టణాలు కూడా దేవుడు మనకు బోధించింది. మొదటి పట్టణంలో యేసయ్య ప్రవక్త కూడా అంటారు, దేవా నేను నీ సేవకులుగా ఉండటకు ఇక్కడికి వచ్చిందిన్నాడు. దేవా నేను నీ సేవకులుగా ఉండటకు ఇక్కడికి వచ్చింది అంటున్నాడు. అందుకే వీళ్ళకి దేవుడు పెట్టారు. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వానితో నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుటయు ఆయన పనిని